బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మీడియాతో మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ బైట్. మీడియాతో మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు. మిత్రులారా, ఈరోజు మనము మీడియా ఇటు బోత్ ఎలక్ట్రానిక్ అండ్ న్యూస్ మీడియాలో, ప్రింట్ మీడియాలో వార్తలు చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒక్కొక్కరిని దూషించుకుంటున్నది. వీళ్ళు కరప్షన్ చేస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ చెప్తూ ఉంటే, కాంగ్రెస్ పార్టీ మేము చేసింది ఏం లేదు, మీరు తెచ్చినటువంటి ఒక పాలసీస్ని మేము ముందుకు తీసుకుపోతున్నామని వాళ్ళు చెప్తూ ఉంటారు. మనము కొన్ని సంఘటనలు ఈ మధ్య చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి వీళ్ళ మీద బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిన కొన్ని అంశాలు మనం ఒకసారి చూస్తే మనకు ఒక ప్యాటర్న్ అర్థమవుతుంది. రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఒక వాళ్ళ ఆలోచన విధానాలు, మనకు వాళ్ళు తీసుకున్నటువంటి ఒక నిర్ణయాలు, విధి విధానాలు మనకు అర్థమవుతుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఈ గొర్రెల పెంపకాల్లో చాలా వరకు ఒక స్కామ్ జరిగిందని చెప్పి చాలా వరకు మనం చూసాము. అది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా అది కొనసాగుతుంది. దాని మీద ఎంక్వైరీ లేదు, వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రాకముందు బీఆర్ఎస్ పార్టీ సింగరేణి ద్వారా ఆ నైనీ కోల్ బ్లాక్లో ఉన్నటువంటి ఒక ఏదైతే వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారో సేమ్ మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ కూడా కొనసాగిస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా మార్పు లేదు. కాకపోతే అయితే కాంట్రాక్టర్లు మారుతూ ఉన్నారు, ఇక మంత్రివర్గాలు మారుతూ ఉన్నాయి. దాంట్లో వచ్చే కిక్ బ్యాక్స్, వచ్చే కమిషన్లు పెరుగుతూ ఉన్నాయి. ఇది ఒకవైపు అయితే మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్లో ఇంతవరకు 2 సంవత్సరాలు అయిపోయింది. ఆ ఫోన్ ట్యాపింగ్లో నోటీసులు తప్ప ఎంత యాక్షన్ లేదు. ఏం చేస్తున్నారు? నోటీసులు ఇస్తూనే ఉన్నారు, పబ్లిసిటీ వస్తున్నది, ఏదో మాట్లాడతాం, చేస్తారు, పోతారు. ఇద్దరు దోస్తులు కాబట్టి ఏదో చేస్తున్నారు, అంతా కొనసాగుతున్నది విషయాలు చెప్తా ఉన్నారు. నిన్న లిక్కర్ పాలసీ మీద చెప్పారు. లిక్కర్ పాలసీ మీద అయ్యా బాబు మేమేమీ ఎవరికి ఇవ్వలేదు, మీకు ఎట్లా తెలిసి, మీరు పెట్టిన బ్రీవింగ్ ఆ రూల్స్, ఆ రెగ్యులేషన్స్ మేము అదే కంటిన్యూ చేస్తున్నాం, మేము ఎక్కడ కొత్త వాళ్ళకి ఇవ్వలేదు, మీరు ఇచ్చినవే మీ అదే జియోలు, అదే పాలసీలు మేము ముందుకు తీసుకోబోతుందని చెప్పారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. నిలిచిందో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి తెలుసు. ఒక కసితో, ఒక నిబద్ధతతో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని 10 సంవత్సరాలు అధికారం ప్రజలు కట్టబెడితే ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధిని తెలంగాణ ప్రజల ముందుంచినటువంటి సందర్భంలో కేసీఆర్ గారి యొక్క అభివృద్ధిని తెలంగాణ ప్రజలు తమ అనుభవంలోనే చూస్తున్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వారు ప్రజలకు ఇచ్చినటువంటి ఇష్టం వచ్చినటువంటి హామీలు, ప్రజల్ని మోసం చేసి ఇవాళ దాదాపు 420 హామీలే కాకుండా 6 అమలు కాని హామీలనిచ్చి ఓట్లు వేయించుకున్న తర్వాత అమలు చేయాల్సినటువంటి కార్యక్రమాల్ని అమలు చేయకుండా, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు చేర్చకుండా కేవలం ఒక టైంపాస్గా ఈ రాష్ట్రం అంటేనే కేసులు, ఈ రాష్ట్రం అంటేనే విధ్వంసాలు, ఈ రాష్ట్రం అంటేనే
వ్యక్తిగత కక్షలు అనేటువంటి పద్ధతిలో ఇవాళ రేవంత్ రెడ్డి తన ప్రభుత్వాన్ని కొనసాగించడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. నిజానికి ఎటువంటి అనుభవం లేనటువంటి రేవంత్ రెడ్డి, ఎన్నడూ కనీసం మంత్రిగా కూడా చేయనటువంటి రేవంత్ రెడ్డి అనుభవం లేకపోవడం వలన, లేదు ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం వలన ఈ రాష్ట్రం అధోగతి పడుతుంది అనేటువంటి విషయం అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. సరే, హామీలు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తాడనేటువంటి ఎదురుచూపు ఉండే, దాదాపు 2 సంవత్సరాలు ఎదురు చూసినాం. కానీ ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయకపోగా ఈ రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి 9.5 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధిని ప్రజల ముందు ఉన్నటువంటి సందర్భంలో దాన్ని మరిపించడానికి, దాన్ని ప్రజల గమనంలో నుంచి తీసేయడానికి ఒక చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆ చిల్లర ప్రయత్నంలో భాగంగానే దాదాపు 2 సంవత్సరాలుగా ధారావాహికగా నడుస్తున్నటువంటి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ బైట్. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు కోసం, అయితే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం కోసం చేసేటువంటి ప్రయత్నాలకి అడ్డుకట్టబడింది. సుప్రీంకోర్టు వారు సిబిఐ సిట్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులకి క్షమాపణ చెప్పాలి. వారు ఎలాగూ భక్తులు కాదు, నటించే భక్తులని వాళ్ళు తెలిసిపోయింది. సాధారణంగా ఆయన రాజకీయ లబ్ధి కోసం, ఆయన పార్టీకి లాభం చేకూర్చుకోవడం కోసం శ్రీవారి మీదే ఒక అభాండం వేశారు. శ్రీవారి భక్తుల యొక్క మనోభావాలని గాయపరిచారు. మనకి స్వామివారి లడ్డు ప్రసాదంలో, అంటే అత్యంత పవిత్రమైన శ్రీవారికి ఇష్టమైన, మరొకసారి చెప్తున్నాను, శ్రీవారికి ఇష్టమైన ప్రసాదాల్లో లడ్డునే అని శ్రీవారి భక్తులందరూ భావిస్తారు. అటువంటి లడ్డూలో ఖడాన ఎనిఫెల్ ఫ్యాట్ కలిసిందనేటువంటి ఒక మాట ముఖ్యమంత్రిగా ఉండి, అంటే మనం భక్తుల మనోభావాల మీద ఆయనకున్నటువంటి చిన్న చూపు ఏమిటి, భక్తుల పట్ల ఆయనకున్నటువంటి భావన ఏమిటి, అంటే ఏదో తనకి రాజకీయంగా లబ్ధి వచ్చేస్తే భక్తులు ఏమైనా బాధ లేదనేటువంటి ఒక ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టు వారు కనీసం పరీక్ష చేయకుండా, లడ్డూని పరీక్ష చేయకుండా ఏ విధంగా మాట్లాడతారన్నటువంటి మాటే పెద్దది. ముఖ్యమంత్రిగా దానిపైనే వారు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం. అది జరగలేదు. ఇవాళ సిబిఐ తన సిట్లో ఏదైతే కోర్టుకు సమర్పించినటువంటి రిపోర్ట్లో జంతువు కొవ్వు కానీ, 2 చేప కొవ్వుకు కానీ సంబంధించిన అవశేషాలు కానీ, 3 పందికి సంబంధించిన కొవ్వు అవశేషాలు కానీ లేవని సిట్ రిపోర్ట్ ఇచ్చింది. మరి ఇవాళ మళ్ళీ భక్తులు ఏమైపోయినా బాధ లేదు, నాకు లబ్ధి వచ్చిందా లేదా, అదే కదా వారి ఆలోచన. మళ్ళీ దాన్ని ప్రచారం చేయమనేటువంటిది క్యాబినెట్లో చెప్తున్నారు ఆయన. హైదరాబాద్ నగరంలో అగ్నిమాపక భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఉక్కుపాదం మోపింది. ఇటీవల నాంపల్లిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేసిన అధికారులు గురువారం జూబ్లీహిల్స్ లోని ప్రముఖ వస్త్ర దుకాణం నీరస్తో పాటు నాంపల్లిలోని మరో ఫర్నిచర్ షోరూమ్ ను సీజ్ చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఫైర్, విద్యుత్ శాఖల అధికారులు సంయుక్తంగా ఈ తనిఖీలు చేపట్టారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని నీరస్ షోరూమ్ లో తనిఖీ చేయగా తీవ్రమైన ఉల్లంఘనలు బయటపడ్డాయి. 3 సెల్లార్లు, 4 అంతస్తులతో పాటు అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన రూఫ్ షెడ్ లో భారీగా వస్త్రాలను నిల్వ ఉంచడాన్ని అధికారులు గుర్తించారు.
ఫైర్ సేఫ్టీ ఎన్ఓసీ లేకపోవడం, మంటలను ఆర్పే పరికరాలు సరిగా లేకపోవడంతో కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనంపై అంతస్తులను గోదాంగా, వస్త్రాల తయారీ కేంద్రంగా మార్చడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. వెంటనే షోరూమ్ ను సీజ్ చేయాలని ఆదేశించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఇన్ఛార్జిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి గురువారం రామగుండం కార్పొరేషన్ లో పర్యటించారు. రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరపున పోటీ చేయడానికి ముందుకు వచ్చిన వారిని గుర్తించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో పోటీ చేస్తుందని తెలిపారు. బీసీలకు రాజ్యాధికారం రావాలన్న ఆకాంక్షతో తీన్మార్ మల్లన్న నేతృత్వంలో ఏర్పడిన పార్టీని ప్రజలంతా ఆదరించాలని కోరారు. రామగుండం కార్పొరేషన్ లో పోటీ చేసే అభ్యర్థులు తమను సంప్రదిస్తే ఉచితంగా టికెట్లు ఇస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ యువజన విభాగం అధ్యక్షులు బొప్పు జస్వా, రామగుండం పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు, జిల్లా మీడియా కన్వీనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఈరోజు వాడావేడిగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన విషయం ఏదైతే ఉందో ఆ ఎన్నికల కోడ్ కూడా వచ్చి ఉన్నది. నామినేషన్ల పరంపర కూడా కొనసాగుతుంది. కాబట్టి మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి మా రాష్ట్ర కమిటీ, అదేవిధంగా మా పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలలో ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ బరిలో నిలబడి పోటీ చేస్తూ ఉన్నదని చెప్పేసి తెలియజేస్తూ, ఈరోజు అందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడున్న అభ్యర్థులతోటి సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడున్న అభ్యర్థులందరికీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ యొక్క విధి విధానాలను తెలియజేసి ఇక్కడున్న అభ్యర్థులతోటి మాట్లాడి మేము మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేది ఎవరెంతో వారికంతా నినాదంతో బీసీ రాజ్యాధికారం కోసం, బీసీల హక్కుల కోసం, బీసీల ఆత్మగౌరవం కోసం పోరాడుతూ ఉన్నది. కాబట్టి ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ కీలక పోటీ ఇస్తాయని చెప్పేసి మరొకసారి మీడియా మిత్రులకు తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ యొక్క మేనిఫెస్టో, ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఉందో వివిధ రాజకీయ పార్టీలకు భిన్నంగా, అతీతంగా మా మేనిఫెస్టో ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, పలు రకాల 9 రకాల మేనిఫెస్టోలో 9 రకాల 9 రకాలు విడుదల చేసినాము. అందులో ప్రముఖ విధానం ఏదైతే ఉందో రైట్ టు రీకాల్ అనే ఉద్దేశం ఏదైతే ఉందో తీన్మార్ మల్లన్న గారు గత కొన్నేళ్ల నుంచి తీన్మార్ మల్లన్న టీం నడిపినప్పుడు కూడా రైట్ టు రీకాల్ను అమలు చేస్తా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాటిచ్చింది. కాబట్టి అందులో ప్రధాన ఎజెండా రైట్ టు రీకాల్ను పెట్టినాము. ప్రజలు ఎన్నుకున్న నాయకుడిని పని చేయకపోతే ప్రజలే గద్దెదించే అధికారాన్ని ప్రజలకు కల్పించే హక్కు కల్పిస్తా అని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మేనిఫెస్టో నుండి విడుదల చేసింది. కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ యొక్క పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో ఎవరు పోటీ చేయాలన్నా కూడా మా జిల్లా కార్యవర్గానికి సంప్రదించాల్సింది. అదేవిధంగా మేము నిలబెట్టిన నాయకులు, మేము నిలబెట్టిన అభ్యర్థులు భారీ మెజారిటీతోటి ఇక్కడున్న మున్సిపల్ కార్పొరేషన్లో గెలుపొందరని చెప్పేసి తెలియజేస్తూ, ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పేసి నేను మరొకసారి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నా పేరు మొహమ్మద్ అఖిల్ పాషా. నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. అదేవిధంగా నాతో పాటు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కాసిపేట ఉదయ్తో పాటు మా జిల్లాకు సంబంధించిన, మా టౌన్కి సంబంధించిన, రామగుండం టౌన్కి సంబంధించిన మొత్తము అందరూ నాయకులు కూడా ఈ సమావేశానికి పాల్గొనడం జరిగింది. నెల్లూరు జిల్లా రాపూరు ఎంపీడీఓ కార్యాలయంలో తిరుపతి దేవస్థానంలో గత వైసీపీ ప్రభుత్వంలో తయారు చేసిన లడ్డూలో వాడిన కల్తీ నెయ్యిపై టీడీపీ సీనియర్ నాయకులు నల్లవడ్ల వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం. తిరుపతి దేవస్థానంలో గత వైసీపీ ప్రభుత్వంలో తయారు చేసిన లడ్డూలో వాడిన కల్తీ నెయ్యి విషయంపై టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మూరంరెడ్డి మధురెడ్డి ఎంఎంటీ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి తిరుమల దేవస్థానం జరిగిన అవినీతి మొత్తం జగన్ కుటుంబ సభ్యులు భ్రష్టు పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. 5 సంవత్సరాలుగా సీఎంగా ఉన్న నువ్వు ఏ రోజైనా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కుటుంబ సమేతంగా వెళ్లి పట్టు వస్త్రాలు ఇచ్చావా? దేవాలయం సెట్ ని ఇంటి దగ్గర వేయించుకొని కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత మీది కాదా? ఇప్పటికైనా తిరుమలలో కల్తీ నెయ్యిపై నిజానిజాలు తెలుసుకొని శ్రీ వెంకటేశ్వర స్వామిని క్షమాపణలు అడిగితే బాగుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మధు నాయుడు, గంగిశెట్టి వెంకటేశ్వర్లు, చాన్ బాషా, కన్నయ్య, సికిందర్, సూర్యప్రకాష్ యాదవ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ బాబాయ్ కూడా ఎప్పుడో తెలియదు, కానీ ఆయనే పెట్టుకున్నాడు ఆ రోజు. అలాగే ఈవో ధర్మారెడ్డి, ఆయన కూడా ఏంటంటే ఆయన కనుసన్నుల్లోనే ఎక్కడెక్కడో ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకొచ్చుకొని ఏ విచారణ జరిగినా సరే
గుట్టు బయట పోకుండా పోవాలంటే వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళకు సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి ఎనలేని విధంగా పరిపాలన సాగించి బస్టు పట్టించారు. మన సనాతన ధర్మం, మన ఇండియాలో సనాతన ధర్మం ఎక్కడైనా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది అని గొప్పగా చెప్పుకునే నరేంద్ర మోడీ గారు ఈరోజు ఎంతో ఘనంగా సనాతన ధర్మం గురించి అయితేనేవి మన ఇండియాలో ఎక్కడైనా సరే తెలుగువారు ఆత్మగౌరవంగా బతుకుతున్నారు అనే విధంగా చేయాలని ఆయన ఆలోచనలో ఉంటే, అదే ఆలోచనలో మన జగన్మోహన్ రెడ్డి గారు బస్టు పట్టించాడు. ప్రసాదం అంటే లడ్డు తయారీ కేంద్రంలో మనోళ్ళు ప్రతిపక్షంలో ఉన్న రోజే ప్రశ్నించారు, గట్టిగా ప్రశ్నించారు. మీడియా విధంగానైతేనేవి, పత్రికా రూపంలోనైతేనేవి ప్రెస్ మీట్లు పెట్టారు. పట్టించుకునే నాదుడే లేదు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళది, వాళ్ళు చెప్పిందే శాసనం. అలా జరిపించుకొని కల్తీ, మొత్తం కల్తీ. ఇప్పుడు ఈ మధ్య ఒకరోజు ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, పశువులకు మేత లేనప్పుడు రిజల్ట్ ఈ విధంగానే వస్తుంది అన్నాడు. అయ్యా, మేము పాడి రైతులమే, మాకు బర్రెలు ఆవులు ఉన్నాయి. పశువులకి మేత లేకపోతే వెన్న పాలు ఉత్పత్తి తగ్గద్దేమో కానీ కొవ్వు పదార్థాలు రావు దాంట్లో. పాలలో తీస్తే వెన్నే వస్తుంది. మీరు పాలు తీసి వెన్న తీస్తే కదా వెన్న వస్తుంది. 1 కేజీ వెన్న తీస్తే 2 కేజీలు కొవ్వు తీస్తారు బయట నుంచి. వ్యర్థ పదార్థాలు సిట్టు దర్యాప్తు చేయమని చెప్పి వేశారు. మీరు నిజంగా చేయకపోతే కోర్టుకి వెళ్ళి ఎందుకు ముందుగానే తెచ్చుకున్నారు అంటే దీని మీద దర్యాప్తు జరగకూడదని చెప్పేసి హ్యాండ్ స్ప్రెడ్ తెచ్చుకున్నారు ఫస్టే. ఎందుకు తెచ్చుకున్నారు? మీరు నిజంగా చేయకపోతే, మీకు దేవుడి మీద భక్తి ఉంటే, నీతి నిజాయితీగా మేము పరిపాలిస్తున్నామని మీకుంటే ముందుగా కోర్టుకు పోవాల్సిన అవసరం ఏంది? కోర్టుకు చెప్పొచ్చు కదా. అలా చెప్పలేకపోయారు. కారణం ఏంది? మీరు చేశారు కాబట్టి. సిట్టు దర్యాప్తులో కూడా వచ్చింది. మీరేమైనా నిగ్గు తేల్చగలిగారా? నిగ్గు తేల్చారు మా వాళ్ళు. మీరేమైనా ఒప్పుకోగలిగారా? లేదు. మీకు అంత నమ్మకం ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చి మీరు ప్రమాణకం చేయగల శక్తి మీకు ఉందా? చేస్తారా చెప్పండి. మీ విజ్ఞతకే వదిలేస్తుంది. చేయరు. నిజాన్ని తప్పు చేస్తారు, నిజాన్ని ఒప్పుకోరు. ఈ రోజుకైనా సరే మీరు దేవుడి మీద భక్తి ఉంటే, ప్రజల సొమ్ము తినలేదంటే, నెయ్యిలో కల్తీ చేయలేదంటే వచ్చి ప్రమాణకం చేసేదానికి మీరు సిద్ధమా? సిద్ధమైతే ప్రమాణకం చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు అంతా అవినీతి. 251 కోట్లు అవినీతి. ఒక్క నెయ్యిలోనే 251 కోట్లు. ఎవరెవరు? తిరుపతి భూమన కరుణాకర్ రెడ్డి గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఈవో ధర్మారెడ్డి గారు, అందరూ కలిసికట్టుగా ఈ నలుగురు పంచుకున్నారు 250 కోట్లు అవినీతి. చేయలేదా చెప్పండి. 1,00,000 కోట్లు మాత్రం లెక్కలు చెప్తారు, 1,000 కోట్లు లెక్క చెప్తారు. మిగతా 1,000 కోట్లు ఎట్టపోయిందంటే చెప్పరు. కారణం ఏంది? అసలు ఏ బ్యాంకు నుంచి ఏ బ్యాంకుకి మళ్ళీ ఇచ్చారో కూడా తెలియదు. ఆ లెక్కలైతే ఏమన్నా మీరు ఏమైనా సిట్టుకి ఇచ్చారా? ఏ బ్యాంకులోంచి ఎంత మళ్ళీ ఇచ్చారనేది ఏమైనా లెక్కలు చెప్పారా? లేదు. మీ ప్రభుత్వం అవినీతి చేసింది, మీరు అవినీతిలో మునిగిపోయారు. కళ్యాణం జరుగుతుంటే భార్యాభర్త వచ్చి ఎవరైనా పట్టు వస్త్రాలు తీసుకొచ్చి సమర్పిస్తారు. ఈరోజు మన జరిగే బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ సతీమణి భువనేశ్వరి గారు, అలాగే కొడుకు మా నారా లోకేష్ బాబు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా వచ్చి ఆ దేవదేవుడిని దర్శించుకొని బ్రహ్మాండంగా చేశారు. మీరేమైనా చేశారా? మీరు అలా అదేమైనా చేయమంటే అసలు సెట్టింగే మీ ఊళ్ళో వేసుకున్నారు. మీ ఇంట్లో ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి డబ్బును దుర్వినియోగం చేయడం తప్ప ప్రజలకి ఏమన్నా ఉపయోగపడ్డారా? అదేమంటే బటన్ నొక్కుతున్నాం. బటన్ నొక్కారు. ఎవరికి? మధ్యతరగతి వాళ్ళకి నొక్కారు. రూపాయి బటన్ నొక్కితే 2 రూపాయలు మీ అకౌంట్లో వేసుకున్నారు. పంచాయతీకి నిధులు వదిలేరు. ఎంత వదిలేరు? 1,00,000 వదిలేరంటే 90,000 కరెంటు బిల్లుని మీరే కట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ పరిపాలన మాదిరిగానే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలను మోసం చేస్తుందని తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కపిలవాయి దిలీప్ కుమార్ ఆరోపించారు. హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు ఎక్కువ సీట్లను సాధించడం హర్షించదగ్గ విషయమన్నారు. తాము ఏర్పాటు చేసిన పార్టీ కూటమిలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లోనూ రాష్ట్రం మొత్తం మీద పోటీ చేస్తుందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రజలు గమనించి న్యాయ పరిపాలన జరిగే పార్టీలను గెలిపించాలని ధీమా వ్యక్తం చేశారు. తర్వాత జనమంతా పూనుకొని వాళ్ళని దించడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అట్లాంటిది 2.5 yearsలో వాళ్ళు ఏమీ ఇచ్చిన హామీలలో సగం కూడా నెరవేర్చుకునే పరిస్థితి లేదు.
వాళ్ళది అంతకంటే మించి వీఆర్ఎస్ కంటే మించిన అవినీతికి ఆలవాలం అయిపోయి మంత్రులు యథేచ్ఛగా ఎవరు ఎంత పర్సెంట్ తీసుకునే పరిస్థితికి వచ్చింది. బీజేపీ ఏ కారణం చేతనో అది లేవట్లేదు. థర్డ్ ఆల్టర్నేట్ కింద వాళ్ళ నిజానికి వాళ్ళు లేవాలి. ఆ వ్యాక్యూమ్ వాళ్ళు రావట్లేదు. ఇది కాకుండా ఇప్పటివరకు జరిగిన పరిపాలనలో ఎప్పుడు అగ్రవర్ణాల దోపిడే తప్ప 85 to 90% ఉన్నటువంటి బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ రాజ్యాధికారంలో భాగం రాలేదు. సో అదొక స్పిరిట్ ఈ మధ్య ఎమర్జ్ అయింది. మొత్తం సొసైటీలో కూడా పవర్ఫుల్గా బీసీ కాన్సెప్ట్, ఎస్సీ ఎస్టీ కాన్సెప్ట్ వచ్చింది. మేమెంతో మాకంత న్యాయసమ్మతమైన డిమాండ్. సో దాన్ని సాధించాలి అంటే ఈ వ్యాక్యూమ్లో మనం ఒక శక్తి రావాలి, కొత్త శక్తి. అది ఏమిటి అంటే మేము తెలంగాణ రాజకీయ కూటమి కింద 9-10 పార్టీలు ఏర్పడ్డాం. మేమంతా కూడా భావ సారూప్యత కలిగినటువంటి వాళ్ళం. మేమందరూ కూడా కాన్సెప్ట్ సేమే. ఈ కాన్సెప్ట్లో మేము బహుజనులకు రాజ్యాధికారం, బీసీ ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటూ ఎవరికి ఎంతో వారికి అంత అనే కాన్సెప్ట్ ప్రమోట్ చేస్తూ ఉన్నాం. సో దీనికి రాబోయే రోజుల్లో మరిన్ని పార్టీలు జత కట్టాలి, దానికి కృషి కూడా చేస్తాం. ఇప్పుడు అనుకోకుండా మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి కాబట్టి మాకు ఇందులో ఉన్నటువంటి పార్టీల సింబల్స్తోనే పోటీ చేస్తాం. అయితే ఒకళ్ళ మీద ఒకటి పోటీ చేయాలి. ఇది కోఆపరేటివ్ స్టైల్ కాబట్టి అందరం సీట్లు షేర్ చేసుకొని ఒకళ్ళ మీద ఒకటి పోటీ కూటమిగా చేస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా మున్సిపల్ కార్పొరేషన్స్ వీటికి వచ్చేవరకల్లా ఈ బ్రాడ్ బేస్డ్ ఇంకా కొంత శక్తులు కలుపుకొని అల్టిమేట్గా ఏంటంటే మేము అనుకుంటున్నది ఏంటంటే ఈ రోజు ఉన్నటువంటి ఈ వ్యాక్యూమ్ని రాబోయే రోజుల్లో మేము ఫుల్ఫిల్ చేసి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ వచ్చే టైం కల్లా ఒక బలవంతమైనటువంటి శక్తిగా ఈ తెలంగాణ రాజకీయ కూటమి ఏర్పడాలని, తద్వారా రాజ్యాధికారం సాధించాలనే లక్ష్యం మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది కాబట్టి ప్రజలు విసిగిపోయారు ఇతర రాజకీయ పార్టీల అవినీతి వల్ల కానీ, యాంటీ డెమోక్రటిక్ వాళ్ళ స్టైల్ కానీ, లేదా అవినీతి మొత్తం రాజకీయం అంతా కలుషితమైందని సంస్కరణ కోరుకుంటారు ప్రజలంతా, ముఖ్యంగా యువకులు కోరుకుంటారు. వాళ్ళకి అవకాశాలు లేవు కాబట్టి ఈ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరో. మీడియాతో మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ బైట్. సరే, ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.